టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏమిటంటే బన్సీ రవ్వ ఉప్మా. దీనిని ఎర్రలోకి ఉప్మా అని కూడా అంటారు, దొడ్డ రవ్వ ఉప్మా అని కూడా అంటారు. దీనికి కావలసిన పదార్థాలు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం అండ్ కాజు నట్స్, 1 కప్పు బన్సీ రవ్వ ఉప్మా. ముందుగా ఒక కడాయి తీసుకొని 1 కప్పు రవ్వని యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా వేయించుకోవాలి. వేయించుకున్న దానిని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత మినపప్పుని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత జీడిపప్పులను కూడా వేసుకోవాలి. జీడిపప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, కర్రీ లీవ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ బాగా వేగాక మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ ఒకవేళ యాడ్ చేసుకుంటే మనకు ఉప్మా మెత్తగా అవుతుంది. ఈ రవ్వకి మనం తక్కువగానే వాటర్ని తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే పొడి పొడిగా రాదు. అందుకని 1 కప్పుకి 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. తర్వాత కాస్త ఉప్పుని యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం రవ్వని యాడ్ చేసుకోవాలి. రవ్వని యాడ్ చేసుకునేటప్పుడు మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలుగా కట్టేస్తాయి. అందుకని మనం కలుపుతూ ఉండాలి. రవ్వనంతా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 3-4 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. కప్పు పెట్టుకోవాలి, మూతలు పెట్టుకోవాలి. ఫోర్ మినిట్స్ తర్వాత కింద నుండి పై వరకు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఉప్మా చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.